చికెన్ తెచ్చుకున్నామండి. ఆ చికెన్లోకి కావాల్సినవి 2 టమాటాలు, 2 పచ్చిమిరకాయలు, 4 పెద్ద ఉల్లిపాయలు. అంటే ఒకటండి మా చిన్న ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్నవి తెచ్చుకున్నాము, అందుకని 4 వేస్తున్నా. పెద్ద ఉల్లిపాయలు ఇవి అయితే పెద్ద సైజు ఉంటే 2 చాలు, నేనైతే చిన్నవి కాబట్టి 4 వేస్తున్నాను. ఇంతవరకు కట్ చేసుకుందాం. ఈ చికెను పెద్ద బాయిలేరానంట, నాకు దాని గురించి సరిగ్గా తెలియదు. పెద్ద బాయిలేరని చెప్పి అన్నాడు ఈయన. అదిగండి, ఇంకా దీన్ని శుభ్రంగా దాంట్లో వేసుకొని కడుక్కుందాం. ఇగో గుండెకాయ కూడా అదిగండి శుభ్రంగా కడుగు చేసుకుందాం. చిన్నులపాయలు, అల్లము శుభ్రంగా పేస్ట్ చేసి చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నా కదా, ఇంకా దానికి కావాల్సినవి చేసుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. పాటు కట్ చేసా కదా టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు ఇవి వేసేసుకుందాం. వేసుకున్నాక 4-5 జీడిపప్పు వేసుకుందాం. ఒకసారి తిప్పుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం, మళ్ళీ కర్రీలో వేయాలి కదా. అదిగోండి కొంచెం వేసుకున్నాను. ఇంకా మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం. మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇది మాత్రం ఉంటే చాలు, తీసేద్దాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. చాలు. ఇంకో దాంట్లోకి 4-5 యాలక్కాయలు, లవంగాయలు, చెక్క, ఒక బిర్యానీ ఆకు ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా అది వేస్తున్నాను. దాంట్లోకే అల్లం వెల్లుల్లి పేస్టు, బాగా నూనె పైకి వచ్చేటట్టు ఉంచుదాము. పొయ్యి మీద గిన్నె కింద పెట్టి అది చేస్తున్నాడు వాడు. సరేనండి. నెక్స్ట్ కారం కొద్ది కాలేదు ఇంకా అది. దాంట్లోకి కారం వేద్దామండి. 3 స్పూన్లు కారం. ఎక్కువ వేసాను తక్కువ వేసాను నాన్న, ఒక 3 స్పూన్లు వేస్తున్నానండి. 3 స్పూన్లు అది అంతే ఉంటుంది నాన్న. ఇదిగండి పసుపు వేస్తున్నాను. ఇదిగండి ఉప్పు వేద్దామండి. వేసి మొత్తం కలుపుకుందాం. ఇంకొకరు కాలేదు. దాంట్లో చికెన్ ముక్కలు వేసేద్దాం. వేసుకున్నా కదా, చికెన్ ముక్కలు కూడా శుభ్రంగా కొద్దిగా అలా మొగ్గనిచ్చాక మూత పెట్టేద్దాం. అదిగండి ఒక చెమ్ము వాటర్ పోద్దాము. ఇంకా దాన్ని బాగా ఉడకనిద్దాము. ఇదిగండి 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పౌడరు శుభ్రంగా వేసి తిప్పుకుందాం. ఉడుకుతుంది, మూత పెట్టేసుకుందాం. అండి 1 గుప్పెడు కరివేపాకు తీసుకొచ్చేస్తున్నా. ఇప్పుడు వేస్తేనే కరివేపాకు బాగుంటుంది. ఇదిగండి 1 గుప్పెడు మళ్ళా కొత్తిమీర. ఈ 2 కొత్తిమీర, కరివేపాకు ఇప్పుడు వేస్తేనే దాని రుచి వేరుగా ఉంటుంది. శుభ్రంగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం. వాటర్ కూడా సరిపోతాయండి. ఇంకా మూత పెట్టి ఉడకబెట్టుకుందాం.